ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 30వ అధ్యాయము. షిరిడీకి లాగబడిన భక్తులు కాకాజీ వైద్య, రహతా కుశాల్ చంద్, పంజాబీ రామ్లాల్. ఈ అధ్యాయంలో బాబా షిరిడీకి ఇచ్చిన ఇద్దరు భక్తుల వృత్తాంతము చెప్పుకుందుము. దయామయుడు భక్తవత్సలుడు అగు శ్రీ సాయికి నమస్కారము. వారు దర్శన మాత్రములని భవసాగరమును తరింపజేసి మన ఆపదలను బాపెదరు. వారు నిర్గుణస్వరూపులైనను భక్తులు కోరుటచే సగుణస్వరూపము వహించిరి. భక్తులకు ఆత్మసాక్షాత్కారము కలిగించుటే మహాత్ముల కర్తవ్యము. అది యోగేశ్వరుడైన సాయినాథునకు ముఖ్యతమమైనది, తప్పనిసరి అయినది. వారి పాదములను ఆశ్రయించిన వారి పాపములెల్లా నశించును. అట్టి వారి ప్రగతి నిశ్చయము. వారి పాదములు స్మరించుచు పుణ్యక్షేత్రముల నుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రములు పారాయణ చేసి గాయత్రీ మంత్రమును జపించెదరు. దుర్బలులము పుణ్యహీనులము అగుటచే భక్తి అనగానేమో మనకు తెలియదు. మనకు ఇంత మాత్రం తెలియను. ఇతరులు మనలను విడిచిపెట్టినప్పటికీ బాబా మాత్రం మనలను విడువరు. వారి కృపకు పాత్రులైన వారు కావలసినంత శక్తి, జ్ఞానము, నిత్యానిత్య వివేకములను పొందెదరు. భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వానిని నెరవేర్చును. అందుచేత ఎవరికి కావలసినవి వారు పొంది కృతజ్ఞతతో ఉండెదరు. కానీ మేము వారికి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకొనెదము. మా తప్పులన్నీయూ క్షమించి సాయి మా ఆరాటములన్నీయూ బాపుగాక. కష్టముల పాలై సాయిని ఈ విధముగా ప్రార్థించి వారి మనస్సు శాంతించి బాబా కటాక్షముచే వారు సంతుష్టిని పొందెదరు. దయాసముద్రుడగు సాయి కటాక్షించుటచే హేమాడ్ పంతు ఈ గ్రంథమును వ్రాయగలిగినని చెప్పుకొనెను. లేకున్నచో తనకు గల యోగ్యత ఎంత? ఎవరు ఇంత కఠినమైన పనికి పూనుకొనగలరు? శ్రీసాయి ఈ భారమంతయు వహించుటచే హేమాడ్ పంతుకు కష్టము గాని శ్రమ గాని కానరాకుండెను. తన వాక్కును కలమును కూడా ప్రేరేపించుటకు శక్తివంత మగు జ్ఞానమనే వెలుతురు ఉండగా అతడు సంశయము గాని ఆరాటము గాని పొందనేలా? అతడు రాసిన ఈ పుస్తక రూపమును శ్రీసాయి అతని సేవను గైకొనెను. ఇది అంతయు గత జన్మల పుణ్య పరంపరచే ప్రాప్తించెను. కావున అతడి అదృష్టవంతుడు అనియు పుణ్యాత్ముడనియు అనుకొనెను. ఈ క్రింది కథ సాధారణ కథ కాదు, స్వచ్ఛమైన అమృతము. దీనిని ఎవరు త్రాగెదరో వారు సాయి మహిమను, సర్వాంతర్యామిత్వమును తెలుసుకొందురు. వాదించువారు, విమర్శించువారు ఈ కథలను చదవనక్కర్లేదు. దీనికి కావలసింది అంతులేని ప్రేమ, భక్తి, వివాదం కాదు. జ్ఞానులు భక్తి విశ్వాసములు కలవారు లేదా యోగులు, సేవకులు అనుకునివారు ఈ కథలను ఇష్టపడి మెచ్చుకొనెదరు. తదితరులు కాకమ్మ కథలు అనుకొందురు. అదృష్టవంతులు అయిన సాయి భక్తులు సాయి లీలలను కల్పతరువుగా భావించెదరు. ఈ సాయి లీలామృతము త్రాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యము కలుగును, గృహస్థులకు సంతృప్తి కలుగును, ముముక్షులకు ఇది సాధనగా ఉపకరించును. ఇక ఈ అధ్యాయంలోని కథను ప్రారంభించదము. కాకాజీ వైద్య. నాసిక్ జిల్లా వణిలో కాకాజీ వైద్య అనువాడు ఉండెను. అతడు అచటి సప్తశృంగి దేవతకు పూజారి. అతడు అనేక కష్టముల పాలై మనశ్శాంతిని పోగొట్టుకొని చంచల మనస్కుడు అయ్యెను. అట్టి పరిస్థితిలో ఒకనాటి సాయంకాలము దేవతాలయమునకు పోయి తనను ఆందోళన నుండి కాపాడమని హృదయపూర్వకంగా వేడుకొనెను. అతని భక్తికి దేవత సంతసించి ఆనాటి రాత్రి అతనికి స్వప్నమున గాన్పించి బాబా వద్దకు పొమ్ము, నీ మనస్సు శాంతి వహించును అనెను. ఈ బాబా ఎవరో దేవిని అడిగి తెలుసుకొనుటకు కాకాజీ ఉత్సహించెను. కానీ ఇంతలోనే అతనికి మెలకువ కలిగెను. ఈ బాబా ఎవరై ఉండవచ్చునని అతడు యోచించెను. కొంతసేపు ఆలోచించిన పిమ్మట ఈ బాబా త్రయంబకేశ్వరుడు కావచ్చునని అతడు పుణ్యస్థలమగు త్రయంబకం వెళ్ళెను. అచట 10 రోజులు ఉండెను. అక్కడ ఉన్నంతకాలము వేకువజామున స్నానము చేసి రుద్రమును జపించుచు అభిషేకమును తదితర పూజలను కావించెను. అయినప్పటికీ మునుపటి వలనే అశాంత మనస్కుడుగా ఉండెను. పిమ్మట స్వగ్రామమునకు తిరిగి వచ్చి దేవతను తిరిగి వేడుకొనెను. ఆ రాత్రి ఆమె స్వప్నములో కనిపించి ఇట్లనెను, అనవసరంగా త్రయంబకేశ్వరం ఎందుకు వెళ్ళినావు? బాబా అనగా షిరిడీ సాయిబాబా అని నా అభిప్రాయము. షిరిడీకి పోవుటెట్లా, ఎప్పుడు పోవలను, బాబాను చూచుటెట్లా అని కాకాజీ మనోవ్యాకులత పొందుచుండెను. ఎవరైనా యోగీశ్వరుని చూడవలననుకున్నచో
ఆ యోగియే కాక దైవము కూడా అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడును. యథార్థముగా యోగియు భగవంతుడును ఒకరే, వారిలో ఏమీయూ భేదం లేదు. ఎవరైనా తానైపోయి యోగిని దర్శించుట అన్నది ఉత్త బూటకము. యోగి సంకల్పించనిదే వారిని చూడగలుగువారు ఎవరు? అతని ఆజ్ఞ లేక చెట్టుకు ఆకు కూడా కదలదు. యోగి దర్శనముకై భక్తుడు ఎంత వేదన పడునో, ఎంత భక్తి విశ్వాసములు చూపునో అంత త్వరగాను బలముగాను అతని కోరిక నెరవేరునో. దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగత సన్నాహములు ఒనర్చును. కాకాజీ విషయంలో అట్లే జరగను. శ్యామ మృక్కు. కాకాజీ షిరిడీకి పోవుటకు ఆలోచించుచుండగా ఒక అతిథి అతన్ని షిరిడీకి తీసుకుని పోవుటకు అతని ఇంటికే వచ్చెను. అతడు ఇంకెవడో కాదు, బాబాకు ముఖ్య భక్తుడు శ్యామయే. శ్యామ ఆ సమయమున వణికి ఎట్లు వచ్చెనో చూతము. శ్యామ బాల్యములో జబ్బు పడినప్పుడు అతని తల్లి తమ గృహదేవతయగు వనిలోని సప్తశృంగికి జబ్బు నయము కాగానే నీ దర్శనమునకు వచ్చి బిడ్డను నీ పాదములపై పెట్టెదను అని మొక్కుకొనెను. కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లి కుచములపై తామర లేచి ఆమె మిక్కిలి బాధపడెను. తనకు నయమైనచో 2 వెండి కుచములు సమర్పించెదరని అప్పుడు ఇంకొక మొక్కు మొక్కెను. కానీ ఈ 2 మొక్కులు కూడా ఆమె చెల్లించలేదు. ఆమె చనిపోవునప్పుడు ఈ సంగతి శ్యామకు చెప్పి 2 మొక్కులు చెల్లించు భారము అతనిపై వేచి ఆమె మృతి చెందెను. శ్యామ కొన్నాళ్లకు ఆ మొక్కులను పూర్తిగా మరచెను. ఇట్ల 30 సంవత్సరములు గడిచెను. అప్పట్లో షిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నెల దినములు అచట మకాము చేసెను. అతడు శ్రీమాన్ బూటీ మొదలగు వారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరముగా ఉండెను. శ్యామ తమ్ముడు బాపాజీ జ్యోతిష్య పండితుని సంప్రదించగా అతడు తల్లి మొక్కులు చెల్లించకపోవుటచే వారికి కష్టములు సప్తశృంగి దేవత కలగచేయుచున్నది అనెను. బాపాజీ ఈ సంగతి శ్యామకు తెలియపరచెను. అప్పుడు శ్యామకు సర్వము జ్ఞప్తికి వచ్చెను. ఇంకను ఆలస్యం చేసినచో హానికరమని ఎంచి శ్యామ ఒక కంసాలిని పిలిచి 2 వెండి కుచములను చేయించెను. మసీదుకు పోయి బాబా పాదములపై పడి 2 కుచములు అచట పెట్టి తన మొక్కులను చెల్లజేయమని, బాబాయే తన సప్తశృంగీదేవి అగుటచే వానిని ఆమోదించమని వేడెను. నీవు స్వయముగా పోయి సప్తశృంగీ దేవతకు మొక్కును చెల్లింపుమని బాబా నిర్బంధించెను. బాబా ఊదిని ఆశీర్వాదమును పొంది శ్యామ వణిపట్టణమునకు బయలుదేరెను. పూజారి ఇల్లు వెతుకుచూ తుదకు కాకాజీ ఇల్లు చేరెను. అప్పుడు కాకాజీ షిరిడీకి పోవలనని గొప్ప కుతూహలముతో ఉండెను. అట్టి సమయంలో శ్యామ వారింటికి వెళ్ళెను. ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయికో చూడుడు. మీరు ఎవరు, ఎచ్చటి నుండి వచ్చినారని కాకాజీ అడిగెను. మాది షిరిడి, నేను సప్తశృంగికి మొక్కు చెల్లించుటకు ఇక్కడకు వచ్చినానని శ్యామ అనెను. షిరిడీ నుంచి వచ్చినని తెలియగానే శ్యామను కాకాజీ కౌగిలించుకొనెను. ప్రేమచే మైమరిచెను. వారు సాయిలీలల గూర్చి ముచ్చటించుకొనిరి. శ్యామ మొక్కులన్నీయూ చెల్లించిన పిమ్మట వారిద్దరూ షిరిడీకి బయలుదేరిరి. షిరిడీ చేరగానే కాకాజీ మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములపై పడెను. అతని కండ్లు కన్నీటితో నిండెను. అతని మనస్సు శాంతించెను. సప్తశృంగీ దేవత స్వప్నంలో తెలియపరిచిన రీతిగా బాబాను చూడగానే అతని మనస్సులోని చంచలత్వమంతయు పోయి ప్రశాంతి వహించెను. కాకాజీ తన మనసులో ఇట్లనుకునెను, ఏమి ఈ అద్భుత శక్తి? బాబా ఏమీయూ పలుకలేదు, ఉత్తర ప్రత్యుత్తరములు కూడా జరగలేదు, ఆశీర్వచనములైనను పలుకలేదు. కేవలం వారి దర్శనమే సంతోషమునకు కారణమయ్యెను. వారి దర్శనమాత్రముననే నా మనశ్చాంచల్యము పోయినది, అంతరంగమున ఆనందం ఉద్భవించినది. ఇది ఏ దర్శన భాగ్యము! అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నిగిడించెను. అతని నోట మాట రాకుండెను. బాబా లీలలు విని అతని సంతోషమునకు అంతు లేకుండెను. బాబాను సర్వస్య శరణాగతి వేడెను. తన వేదనను బాధలను మరిచెను. స్వచ్ఛమైన ఆనందమును పొందెను. అక్కడ 12 రోజులు సుఖముగా ఉండి తుదకు బాబా వద్ద సెలవు తీసుకుని వారి బూదీ ప్రసాదమును ఆశీర్వాదమును పొంది ఇల్లు చేరెను. రహతా కుశాల్చంద్ తెల్లవారుజామున వచ్చిన స్వప్నమును నిజమగును అని అందురు. ఇది సత్యమే కావచ్చు, కానీ బాబా స్వప్నములకు కాలనియమము లేదు. ఒక ఉదాహరణ. ఒకనాడు సాయంకాలము బాబా కాకాసాహెబ్ దీక్షిత్ను రహతాకు పోయి చాలా రోజుల నుండి చూడకుండుటచే కుశాల్చంద్ను తీసుకుని రమ్మనెను. ఒక టాంగాను తీసుకుని కాకా రహతా వెళ్ళెను. కుశాల్చంద్ను కలుసుకుని బాబా చెప్పిన వార్త అందజేసెను. దీనిని విని కుశాల్చంద్ ఆశ్చర్యపడెను.
మధ్యాహ్న భోజనానంతరము నిద్రపోచుండగా తనకు స్వప్నంలో బాబా కనపడి వెంటనే షిరిడీకి రమ్మన్నందున అతను షిరిడీకి పోవుటకు ఆతురతతో ఉన్నానని చెప్పెను. తన గుర్రము అచట లేకుండటచే తన కుమారుని బాబాకు ఈ సంగతి తెలుపుటకై పంపెను. కుమారుడు ఊరు బయటకు పోవుసరికి దీక్షిత్ టాంగాను తీసుకుని వచ్చెను. కుశాల్ చంద్ను తీసుకొని రావాల్సిందని బాబా దీక్షిత్కు చెప్పుటచే ఇద్దరు టాంగాలో కూర్చుండి షిరిడీకి చేరిరి. కుశాల్ చంద్ బాబాను దర్శించెను. అందరూ సంతసించిరి. బాబా ప్రదర్శించిన ఈ లీలలను చూచి కుశాల్ చంద్ మనస్సు కరిగెను. పంజాబీ రామ్లాల్. ఒకనాడు బొంబాయిలో నుండి పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ అనువాడు ఒక స్వప్నముగాంచెను. ఆ స్వప్నంలో బాబా కనబడి షిరిడీకి రమ్మనెను. బాబా వానికి మహంతువలే కనిపించెను. కానీ అతనికి వారు ఎచ్చటగలరో తెలియకుండెను. పోయి వారిని చూడవలనని మనమున నిశ్చయించెను. కానీ చిరునామా తెలియకుండుటచే చేయుటకు ఏమీయూ తోచకుండెను. ఎవరినైనా మనము పిలిచినచో వచ్చువారి కొరకు కావలసిన వన్నీయు మనము సమకూర్చెదము. ఈ విషయంలో కూడా అట్లనే జరిగెను. అతడు ఆనాడు సాయంకాలం వీధిలో పోవుచుండగా ఒక దుకాణంలో బాబా ఫోటోను చూచెను. స్వప్నంలో చూచిన మహంతు ముఖలక్షణములు ఈ పటములో ఉన్న వారితో సరిపోయెను. కనుగొనగా ఆ పటము సాయిబాబాదని తెలిసెను. అతడు వెంటనే షిరిడీకి పోయి అచ్చటనే తన అంత్యకాలం వరకు ఉండెను. ఈ విధంగా బాబా తన భక్తులకు దర్శనం ఇచ్చుటకై షిరిడీ తీసుకుని వచ్చుచుండెను. వారి ఇహపర కోరికలు నెరవేర్చుచుండెను. ఇది 30వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.